మేము ఈ రిజర్వేషన్ ఈ కమిషన్లు ఈ అధ్యయనాలను చూసి కొంత ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉందేమో అనుకున్నాం. కానీ క్రమక్రమంగా అదంతా రాజకీయ డ్రామా, బీసీలను మోసం చేసే పెద్ద కుట్ర దాగి ఉన్నదని చెప్పి గమనించిన తర్వాత దాని మీద నిష్కర్షగా బారాస చేస్తున్నటువంటి కృషి మీ అందరికీ తెలిసిందే. ఇవాళ 42% విద్యా ఉద్యోగ రాజకీయ రంగాలలో రిజర్వేషన్లు అమలు చేస్తామని చెప్పి 42% అమలు చేస్తామని చెప్పి కామారెడ్డిలో ఇచ్చిన డిక్లరేషన్, ఆ హామీ మేరకు ప్రభుత్వం చాలా గమ్మత్తు చర్యలు చేస్తూ ఉంది. రోజు రోజుకి ఒక ఇబ్బందికరమైనటువంటి సన్నివేశాలను ఈ రాష్ట్రంలో సృష్టిస్తున్నది. ఒక అనైక్యతను, ఒక వివక్షతను కొనసాగిస్తున్నటువంటి నేపథ్యం చాలా స్పష్టంగా కనపడుతున్నది. ఈ నేపథ్యంలో కొన్ని సాధికారికంగా మనం మాట్లాడుకోవాలి. ప్రభుత్వం చేస్తున్నది కొంత మంచి అనేటువంటి భ్రమల్లో ఉన్నటువంటి మా సోదరులకు కొంత మేలుకొల్పు కలిగించాలనేటువంటి ఉద్దేశం. ఇవాళ ఈ రేవంత్ రెడ్డి గారు చేస్తున్నటువంటి ఈ డ్రామాతో రిజర్వేషన్లు లేనటువంటి ఎన్నికలు ఏర్పడే ఒక భయంకరమైన పరిస్థితి రాబోతున్నదని చెప్పి విఘ్నులైనటువంటి పెద్దలందరూ కూడా గమనించాలని చెప్పి మనవి చేసే ఉద్దేశంతో మీ ముందుకు రావడం జరిగింది. ఈ కార్యక్రమంలో పెద్దలు శాసన మండలి సభ్యులు శ్రావణ్ గారు, మన అన్న రామచంద్ర నాయక్ గారు, వెంకటేష్ గారు, జూబ్లీ హిల్స్ కార్పొరేటర్, మేమందరం కూడా ఒకటే ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాం. 42% రిజర్వేషన్లతో ఎప్పుడు నువ్వు ఎన్నికలు పెడతావు? మీ రాహుల్ గాంధీ గారు మేము చేసిందంతా శాస్త్రీయమైన పద్ధతి అని చెప్తున్నాడు. మీరు దేశానికి ఆదర్శం అని చెప్పుకుంటున్నారు. మీ లెక్కలు శాస్త్రీయమైనప్పుడు, మీరు దేశానికి ఆదర్శమైనప్పుడు రాష్ట్రపతి గారి దగ్గర బిల్ 3, బిల్ 4 ఎందుకు పెండింగ్లో ఉన్నది? ఈ మధ్యకాలంలో మీరే ఎక్కడో ఓ చోట మాట్లాడినట్టు మేము విన్నాం. కొన్ని క్వెరీస్తో బిల్స్ వెనక్కి వచ్చాయి, మేము దానికి సమాధానం ఇచ్చామని. మరి వెనక్కి వచ్చాయి, మీరు సమాధానం ఇచ్చిన తర్వాత మళ్ళా ఆగమేఘాల మీద మళ్ళా మీరు ఆర్డినెన్స్కి ఎందుకు శ్రీకారం చుట్టారు? ఇంత గంభీరమైనటువంటి అంశాన్ని చట్టసభల్లో సుదీర్ఘంగా చర్చించి పంచాయతీరాజ్ చట్టాన్ని మార్చాల్సిన అవసరం ఉంటే ఖచ్చితంగా అందరి ఆమోదంతో మార్చాల్సి ఉండే. జూలై 10 నాడు మధ్యాహ్నం ప్రోరోగ్ చేస్తారు, రాత్రి ఆర్డినెన్స్ అంటారు. ఇది పూర్తిగా న్యాయబద్ధంగా చూసినప్పుడు అవలీలగా న్యాయస్థానాల్లో వీగిపోయేటటువంటి ప్రక్రియలు మీరు చేస్తూ ఉన్నారు. మేము మొదటి నుండి చెప్తా ఉన్నాం, మీరు తమిళనాడు ప్రాసెస్లో వెళ్ళండి అని. కానీ మీరు మాకు బీహార్ మోడలే కావాలని చెప్పి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం పోతున్నది. బీహార్ మోడల్లో జీఏడీ ద్వారా సర్వే చేయించి కమిషన్ల నివేదికలు లేకుండా, అధ్యయనాలు లేకుండా ముందుకు పోతే రిజర్వేషన్లు పెంచుకున్నటువంటి చట్టాన్ని పాట్నా హైకోర్టు కొట్టివేసింది. ఆ అధికారులను పిలిపించి మాట్లాడి మీరు మళ్ళా బీహార్ మోడల్లోనే పోయినరు. అక్కడ జీఏడీ చేసింది, ఇక్కడ ప్లానింగ్ డిపార్ట్మెంట్ చేశారు. ఒక స్వతంత్రమైనటువంటి ఇండిపెండెంట్ కమిషన్ ద్వారా సర్వే చేయించండి అని చెప్పి రిక్వెస్ట్ చేయడం జరిగింది. లేదు మేము ఇట్లే చేస్తామని చెప్పి ముఖ్యమంత్రి గారి బొమ్మ, ఉప ముఖ్యమంత్రి గారి బొమ్మలు వేసుకొని క్వశ్చనర్ తయారు చేసుకొని మీ ప్లానింగ్ డిపార్ట్మెంట్ ద్వారా మీరు సర్వే చేయించారు. ఆ సర్వే తప్పుల తడక అని చెప్పి అప్పుడు కూడా చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. అయినా ప్రభుత్వంలో ఒక మేల్కొల్పు లేదు. అంటే దీన్ని బట్టి అర్థం చేసుకోవాల్సింది, ఈ ప్రభుత్వానికి 42% రిజర్వేషన్లు ఇచ్చే ఉద్దేశం లేదు. సక్సెస్ఫుల్ మోడల్ అయినటువంటి తమిళనాడు పద్ధతిలో పోకుండా ఫెయిల్యూర్ మోడల్ అయినటువంటి బీహార్ మోడల్లో పోయారు. మన కళ్ళ ముందు హైకోర్టు కొట్టివేసింది. కొట్టివేసినటువంటి దాన్ని సుప్రీంకోర్టు కూడా మళ్ళీ స్టే ఇవ్వలేదు. అంటే మీకు ఇచ్చే ఉద్దేశం లేదు. మేము గతంలోనే రాష్ట్ర ప్రభుత్వానికి, నేను ఆనాడు బీసీ కమిషన్ చైర్మన్గా ఉన్నప్పుడు కూడా చెప్పాను, మహారాష్ట్రలో ఇలాంటి వాతావరణం ఏర్పడింది, ఇలా గందరగోళమైనటువంటి పద్ధతులు అవలంబిస్తే అసలు రిజర్వేషన్లు, బీసీలకు రిజర్వేషన్ లేకుండానే ఎన్నికలకు పోమని చెప్పి సుప్రీంకోర్టు చెప్పింది. వాళ్ళు నానా తంటాలు పడి అనేకమైనటువంటి న్యాయ పోరాటం చేసి చివరకు వాళ్ళు నిన్న మొన్న రిజర్వేషన్లతో ఎన్నికలు పోయినటువంటి పరిస్థితి. 3-4 ఏళ్ల నుండి పోరాటం అక్కడ మహారాష్ట్రలో. అక్కడ డైరెక్ట్ ఎలక్షన్ కమిషన్కే మీ డెడికేటెడ్ కమిషన్ ఇచ్చినటువంటి, మీ బీసీ కమిషన్ ఇచ్చినటువంటి నివేదికలో ఏం లేదు, మీరు ట్రిపుల్ టెస్ట్ను ఫాలో కాలేదు, కాబట్టి ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ కొనసాగిస్తూ బీసీలకు రిజర్వేషన్లు లేకుండా
నేరుగా ఎన్నికలు పెట్టండి అని చెప్పి, జనరల్ పోల్లో ఎన్నికలు పెట్టండి అని చెప్పి మహారాష్ట్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు 2022లో 23లో చెప్పడం జరిగింది. ఆ విషయాలను కూడా రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయే ప్రయత్నం చేసినా దాన్ని పెడచెవిన పెట్టి పాట్నా హైకోర్టు కొట్టేసినటువంటి రిజర్వేషన్ల చట్టాన్ని కొట్టివేసినటువంటి బీహార్ మోడల్లో వీళ్ళు పోయినారంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీ సంఘాలు, మేధావులు, విజ్ఞులు ఫెయిల్యూర్ మోడల్ లోపోయి రిజర్వేషన్లకు విఘాతం కలిగించేటటువంటి ప్రభుత్వ కుట్రను మనం గమనిద్దామా, ఇంకా జయహో అనుకుంటూ ప్రభుత్వానికి వంత పాడదామా, ఒక్కసారి ఆలోచన చేసుకోమని చెప్పి నేను మనవి చేస్తూ ఉన్నా. ఈ విషయాలన్నీ శ్రావణ్ గారు మేము గతంలో చర్చించుకుని శ్రావణ్ గారు ఒక లేఖ రాయడం జరిగింది ముఖ్యమంత్రి గారికి. అయ్యా, నీ పద్ధతులన్నీ తప్పు, నీ సర్వే తప్పు, నీ డెడికేటెడ్ కమిషన్ ఏదైతే వేశావో భూసాని వెంకటేశ్వరరావు నిపుణులు లేకుండా ఒక్కరినే వేసినావు, ఆయనకు మెంబర్స్ని ఇవ్వలేదు, ఆయనకు కావాల్సినటువంటి సహకారం అందించలేదు. అది స్వతంత్రంగా డెడికేటెడ్ కమిషన్ తనంతట తాను స్వతంత్రంగా నివేదిక ఇవ్వాలి. ప్రభుత్వం లోపల సర్వే నివేదిక ఇస్తే, సర్వే డాటా ఇస్తే దాని ద్వారా చేయకూడదు. అయితే లోపల ఇచ్చినటువంటి దాని ఆధారంగా వెంకటేశ్వరరావు గారు నివేదికలు ఇవ్వడం జరిగింది. ప్లానింగ్ డిపార్ట్మెంటు మొన్న ఫైనలైజ్ చేసినటువంటి నివేదికను ప్రభుత్వానికి ఇవ్వడం జరిగింది. ఈ మధ్య కాలంలో సర్వే తప్పన్నాం, డెడికేటెడ్ కమిషన్ సమగ్రంగా అధ్యయనం చేయలేదన్నాం. సర్వే తప్పే అని చెప్తున్నప్పుడు సర్వే మీద అధ్యయనం చేయడానికి మళ్ళీ ఒక వర్కింగ్ గ్రూప్ అని చెప్పి సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి గౌరవనీయులు సుదర్శన్ రెడ్డి గారి చైర్మన్షిప్లో శ్రీ కంచాయిలే గారు వైస్ చైర్మన్గా ప్రపంచ ప్రఖ్యాతి చెందినటువంటి మన దేశం మీద ఏం అవగాహన లేనటువంటి కొంతమంది ఆర్థికవేత్తలను పెట్టి ఓ వర్కింగ్ గ్రూప్ని వేసారు. ఆ వర్కింగ్ గ్రూప్కు ఉన్నటువంటి శాంటిటీ ఏమిటి? ఆ వర్కింగ్ గ్రూపు ఏ చట్ట ప్రకారం వేసారు? కమిషన్ ఆఫ్ ఎంక్వైరీస్ యాక్ట్ కింద వేశారా, 340 ఆర్టికల్ కింద వేశారా, లేకుంటే 2008 యాక్ట్ కింద వేశారా? మీకున్నటువంటి శాంటిటీ ఏమిటి? సర్వేను ప్రభుత్వం చేసేది తప్పంటున్నప్పుడు దాని మీద అధ్యయనం చేయడానికి సుదర్శన్ రెడ్డి కమిటీ ఏంటి? సుదర్శన్ రెడ్డి కమిటీ మీకు నివేదిక ఇవ్వడం ఏంటి? ఆ నివేదికను మీరు మళ్ళీ గుట్టు చప్పుడు కాకుండా దగ్గర పెట్టుకోవడం ఏంటి? ఏదైతే చాలా గంభీరమైనటువంటి స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి డెడికేటెడ్ కమిషన్గా ఉన్నటువంటి వెంకటేశ్వరరావు గారు నివేదిక ఇవ్వడానికి ఆయన ఎదురు చూస్తుంటే ముఖ్యమంత్రి గారు ఆయనకు సమయం ఇవ్వకపోతే ఆయన ఫిబ్రవరి 11వ తేదీన చీఫ్ సెక్రటరీ గారికి ఒక నివేదిక ఇచ్చారు. ఏం నివేదిక అయ్యా అంటే స్థానిక సంస్థల్లో, అంటే గ్రామీణ స్థానిక సంస్థలకు సంబంధించిన నివేదిక మాత్రమే ఇచ్చాడు. ఇప్పటి వరకు పట్టణ స్థానిక సంస్థలకు సంబంధించిన నివేదిక ఇవ్వలేదు. కానీ వీళ్ళు అసెంబ్లీలో పెట్టినటువంటి బిల్ 3, బిల్ 4లో స్థానిక సంస్థలంటే మొత్తం అర్బన్ రూరల్కు సంబంధించి 42% అమలు చేయడానికి మాకు నివేదికలు అందినాయి, మేము ఆమోదించుకున్నాం, మేము కేంద్రానికి పంపినామని చెప్తారు. అంటే మీరు కమిషన్లు ఇచ్చే నివేదికలు ఇచ్చేంత వరకు కూడా మీరు ఆగరు. కాబట్టి ఇదంతా కూడా ఒక తప్పుల తడకగా, బీసీలకు అన్యాయం చేసే విధంగా, బీసీలకు దగా చేసే విధంగా ఈ ప్రభుత్వం ముందుకు పోతుందని చెప్పడానికి ఇంతకన్నా సాధికారికమైనటువంటి విషయాలు అవసరం లేదు. ఇవన్నీ మేము చర్చిస్తుంటే ఇటీవల ఢిల్లీలో జరిగినటువంటి ఒక గౌరవ పాత్రికేయుల సమావేశంలో దాసో శ్రావణ్ గారు ఈ విషయాలన్నీ కూడా చర్చిస్తున్నారంటే, దాసో శ్రావణ్ గారు మాట్లాడినటువంటి మాటల మీద మీరు నన్ను క్వశ్చన్ వేస్తున్నారంటే మీ మానసిక స్థితిని సరిగా చూసుకోమని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు అంటున్నారు. ముఖ్యమంత్రి గారు మీరు చదువుకున్నది డిగ్రీ చదువుకున్నారు, డిగ్రీ ఫెయిల్ అయినారో మాకు తెలియదు. మా దాసో శ్రావణ్ ఉస్మానియా విశ్వవిద్యాలయంలో పిహెచ్డి వరకు చదువుకున్నాడు. మాలాంటి వాళ్ళం కూడా ఎంఏ, ఎంఎడ్, పిహెచ్డీలు చదువుకున్నాం. 3 సార్లు మెంబర్గా చేశాను, చైర్మన్గా చేశాను. సుదీర్ఘంగా శ్రావణ్ గారు విద్యార్థి ఉద్యమ నాయకుడిగా సబ్జెక్టు పట్ల ఒక చిత్తశుద్ధి, అధ్యయనం చేసినటువంటి వ్యక్తిగా ఉన్నటువంటి ఒక వ్యక్తి మిమ్మల్ని ప్రశ్నిస్తే, ప్రజాస్వామ్య పద్ధతిలో కొన్ని ప్రశ్నలు సంధిస్తే మానసిక స్థితి సరిగా చూసుకోమని గౌరవ పాత్రికేయులని ఎదురు ప్రశ్న వేసేటటువంటి పరిస్థితుల్లో గౌరవ ముఖ్యమంత్రి గారు ఉన్నారంటే ముఖ్యమంత్రి గారి యొక్క మానసిక స్థితి ఎట్లుందో అర్థం చేసుకోవాలని చెప్పి నేను మనవి చేస్తూ ఉన్నాం. ఇది మంచి పద్ధతి కాదు. ప్రజాస్వామ్యంలో జవాబుదారీతనం ప్రభుత్వంలో ఉండాలి. అంతేగాని మీరు ప్రశ్నించినటువంటి వాడిని అణిచివేస్తామంటే ఇది ప్రజాస్వామ్యం కాదు, ఇది ప్రజాపాలన కాదు. కేవలం మా బట్టన ఉన్నటువంటి ఇంటికి జ్యోతిబా పూలే భవనాన్ని పెడితే సరిపోదు. జ్యోతిబా పూలే అందించినటువంటి వారసత్వాన్ని స్వీకరించాలి. కాబట్టి దయతో ఇవాళ మేము మనవి చేసేది ఏంటంటే, ఇవాళ మీరు చేసినటువంటి అన్నీ కూడా తప్పు. బిల్లులు రాష్ట్రపతి గారి దగ్గర ఉన్నాయి, వెనక్కి వచ్చినాయా ముందుకు పోయినాయా మాకు గోప్యంగా పెడతారు. ఇది ఉండగానే మధ్యలో సెప్టెంబర్ 30 నాడు మరి హైకోర్టు పెట్టమన్నదని చెప్పి మీరు ఆర్డినెన్స్ తీసుకొచ్చారు. ఆర్డినెన్స్ సంగతి మరి గవర్నర్ గారి దగ్గర వారు ఆమోదించిర్రా ఎట్లున్నదా మాకు తెలియదు. బిల్లులు అక్కడనే ఉన్నాయి, ఆర్డినెన్స్ ఇక్కడనే ఉన్నది.
మీరు పోయి మళ్ళీ జంతర్ మంతర్ దగ్గర ధర్నా అంటారు. అంతకుముందు మీరు ఈ బిల్లులు మార్చి 17న ఇక్కడ ఆమోదం తెలిపినాడు ఒక 4-5 రోజుల గ్యాప్లోనే జంతర్ మంతర్ దగ్గర ధర్నా చేసిర్రు. ఏం 9th షెడ్యూల్లో పెడతావా చేస్తావా అని కేంద్ర ప్రభుత్వాన్ని అడిగినారు. బ్రహ్మాండంగా అడగాల, మేము అంటలేం. కానీ నేను ఒక వివరణ చెప్పదలసిన, ఈ బిల్లులు పంపింది 31C కింద 31C కింద ప్రాథమిక హక్కుల నుండి ఆర్టికల్ 14, ఆర్టికల్ 19, ఆర్టికల్ 21 ఎట్సెట్రా ఈ ఆర్టికల్స్కు విఘాతం కలుగుతుంది. ఆ విఘాతం కలుగుతున్నప్పుడు కోర్టులు ఈ యొక్క బిల్లులను కొట్టేస్తాయి. కాబట్టి ఈ కొట్టుడు పోకుండా ఉండాలంటే మాకు 31C కింద ప్రొటెక్షన్ ఇవ్వమని చెప్పి మాత్రమే నువ్వు అడిగినావు. నువ్వు 31B కింద 9th షెడ్యూల్లో పెట్టమని నువ్వు కోరలేదు. నువ్వు 9th షెడ్యూల్లో పెట్టమని అడగకముందే 31C కింద పంపి నువ్వు 9th షెడ్యూల్లో ఏ విధంగా పెట్టమని డిమాండ్ చేస్తావు? మీరు ఎవరిని ఇబ్బంది పెట్టే కార్యక్రమాలు చేస్తున్నారు, ఎవరిని తప్పుదో పట్టించే కార్యక్రమాలు చేస్తున్నారు. ఇప్పుడు కూడా మళ్ళీ మీ ధర్నా అదే. మీ గవర్నర్ గారి దగ్గర ఉంటే గవర్నర్ గారిని ఒప్పించి మీ పంచాయతీరాజ్ చట్టాన్ని మీరు ఏ విధంగా సవరణ చేస్తారో చేయండి. పంచాయతీరాజ్ చట్టంలో 50% అది ఒక పరిమితి ఉండకూడదని చెప్పి తొలగించి సున్నితంగా చేసుకునే వాతావరణం ఉంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చిన ఐడియా ఈ దేశంలో ఉన్న వాళ్ళకి ఎవరికి రాదా? ఇందిరాసాని జడ్జిమెంట్ కావచ్చు, దాని తర్వాత వచ్చినటువంటి డాక్టర్ కె కృష్ణమూర్తి జడ్జిమెంట్ కావచ్చు, వికాస్ కిషన్ రావు గవాలి జడ్జిమెంట్ కావచ్చు, ఆ విధంగానే సురేష్ మహాజన్ జడ్జిమెంట్లు కావచ్చు, ఇవన్నీ రాజ్యాంగ ధర్మాసనాలు ఇచ్చినవన్నీ ఊరికనే వాటికి ఏం విలువ లేదా? కాబట్టి తప్పుల మీద తప్పులు చేస్తున్నారు. ఈ తప్పుల ద్వారా బీసీలకు న్యాయం జరిగేది పోయి, బీసీలకు రిజర్వేషన్లు పెరిగేది పోయి, ఉన్న రిజర్వేషన్లు కూడా కోల్పోయే ప్రమాదం ఏర్పడుతుంది. ఇంకా మోసం చేసే ప్రభుత్వం ఈ కుట్ర మా మీద చేయొద్దని చెప్పి మేము రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. మేము మాట్లాడే మాటలలో సత్యం ఉందండి, సాధికారికంగా మాట్లాడుతున్నాం. ప్రభుత్వం మీద ఏదో రాగద్వేషాలు పెట్టుకొని ప్రభుత్వం అప్రతిష్ట పాలు చేయాలనే ఉద్దేశం కాదు. బీసీలకు 42% రిజర్వేషన్లు వస్తాయంటే జీవితాంతం బీసీల కోసం పోరాటం చేసే మాలాంటి కార్యకర్తలము ప్రభుత్వాన్ని ఎందుకు వ్యతిరేకిస్తాం? స్వాగతిస్తాం. నీ పద్ధతులు తప్పు, నీ విధానాలు తప్పు, న్యాయస్థానాల్లో నిలబడలేనటువంటి వాతావరణంలో నువ్వు ఉన్నావు కాబట్టి మాకు అన్యాయం జరుగుతుందని చెప్పి నేను అడుగుతున్నామే తప్ప ఇది మరొకటి కాదు, రాగద్వేషాలతో కూడినటువంటిది కాదు. మీ పద్ధతులన్నీ కూడా సవరించుకోవాలి. మీరు స్వతంత్ర కమిషన్ వేసి సర్వే చేసి స్వతంత్రంగా డెడికేటెడ్ కమిషన్ అధ్యయనం చేసి నివేదికలు ఇస్తే ఆ నివేదికల ప్రకారం మీరు ఎక్స్ట్రాడినరీ సిచ్యువేషన్స్ను ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 140-150 కులాల్లో ఇప్పటి వరకు వార్డు మెంబర్లు కానటువంటి కులాలు 70 ఉన్నాయి. ఇప్పటి వరకు ఎంపీటీసీలు జెడ్పీటీసీలు కానటువంటి కులాలు ఎన్నో ఉన్నాయి. ఈ విధంగా రాజకీయ వెనుకబాటుతనం చాలా ఉన్నది. కాబట్టి 50% దాటేటటువంటి రిజర్వేషన్ల ఆవశ్యకత ఈ రాష్ట్రంలో ఉన్నది. అందుకోసం రాష్ట్రం అంతా కూడా సర్వే చేశాం. ఈ వెనుకబాటుతనాన్ని మేము నిర్ధారించగలిగాం. కాబట్టి మేము 50% దాటడానికి మేము బిల్స్ ఏర్పాటు చేసుకున్నాం, మేము అసెంబ్లీలో తీర్మానం చేసుకున్నాం, మా మంత్రిమండలి తీర్మానం చేసిందని చెప్పి మీరు సాధికారికంగా బిల్లులు పంపినా లేదా సాధికారికంగా మీరు వాదనలు వినిపించినా మీరు న్యాయస్థానాల్లో నిలబడగలుగుతుంది. నిజంగా మీరు దేశానికి ఆదర్శం అవుతారు.